మన మూల నివాసానికి చేసే తిరుగు ప్రయాణంలో ఆత్మే ప్రయాణికుడు. తన నివాసానికి చేరుకునే మార్గం తను ఎంచుకున్న ఈ జీవితం. ఈ జీవితం గుండా ప్రయాణించటానికి గల వాహనం ఈ శరీరం. ఈ విధంగా కనుక మనం చూసినట్లయితే మనం పునర్జన్మ గురించి భయపడవలసిన అవసరం ఉండదు. పునర్జన్మ అంటే ఆత్మ పాడైన వాహనం వదిలి మరో పనికి వచ్చే వాహనంలోనికి మారి తన మూల నివాసానికి ప్రయాణం కొనసాగించటమే, కొనసాగిస్తుండేలా మారటమే. పునర్జన్మ అంటే ఆత్మ ముందుకు సాగటానికి అవసరమయ్యే వాహనాల మార్పిడి మాత్రమేనని అర్థమవుతోంది. మరి మార్గం మాటేమిటి? మార్గం సరైనది అయి ఉండాలి, లేకపోతే అసలు గమ్యం చేరుకోలేము. ఆత్మను తన గమ్యానికి తీసుకువెళ్లే మార్గమే జీవితం. అందుకే గమ్యాన్ని చేరుకోవాలనుకున్న వాళ్ళు జీవితాన్ని సక్రమంగా జీవించాలి. కనీసం మనం అర్థం చేసుకున్నట్లుగా చూస్తే ఒక్కసారి స్వగృహాన్ని చేరుకున్న తరువాత జీవితానికి అర్థం లేనట్లుగా, అవసరం లేనిదిగా అయిపోతుంది. కాబట్టి గమ్యం చేరుకునేంత వరకు మాత్రమే జీవితాన్ని పట్టుకుని ఉండాలి.